కులగణన జరగాల కులగణన జరగాల అనేటటువంటిది ప్రధానంగా బీసీల దగ్గర నుంచి వెళ్ళి ఎక్కువగా వినపడతా ఉన్నది. ఈసారి ఎన్నికలకు పోవాలంటే కులగణన మేము చేస్తామని చెప్పి పార్టీలన్నీ కూడా కొన్ని డిక్లరేషన్లు కూడా ప్రకటించాయి. కానీ ఆ దశగా మాత్రానికి అడుగులు వేయట్లేదు, ఆ దిశగా అడుగులు వేయట్లేదు. మరొకసారి బీసీ బిడ్డలంతా కూడా ఆలోచించాల. బీసీ బిడ్డలు నష్టపోతా ఉన్నారు. 50% పైగా ఉన్నటువంటి బీసీలు, అది రాష్ట్రాలలో అయినా దేశాలలో అయినా, ఇక ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే బీసీ బిడ్డలు వాస్తవంగా చెప్పాలంటే నోటిఫికేషన్లో అయినా సరే, ఉద్యోగ నోటిఫికేషన్లో అయినా, లేకపోతే స్కాలర్షిప్లకి సంబంధించినటువంటి దాంట్లో కూడా అయినా కానీ బీసీలు నష్టపోతా ఉన్నారు. ఎందుకు నష్టపోతా ఉన్నారు అని అంటే, ప్రధానంగా బీసీల ఉపకులాలు ఎన్నో ఉన్నాయి. ఇక మనం చూసుకున్నట్టయితే ఎన్నో ఉన్నాయి. ఆ ఉపకులాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఐక్యమై ఇగో ఇవాళ ఐక్యం కావాల్సిన పరిస్థితి ఉన్నది. లేకపోతే ఇగో నేను గౌడ్స్, లేకపోతే నేను కుమ్మరి, లేకపోతే నేను కమ్మరి, లేకపోతే నేను వడ్రంగి, ఇగో ఇట్లాంటివి కాకుండా, ఇవన్నీ పక్కగా పెట్టాలి. ప్రజెంట్ ఇగో నేను పద్మశాలి, లేకపోతే మున్నూరు కాపు, ఎవరైతే ఉన్నారో బీసీ బిడ్డలంతా కూడా ఇక ఒకళ్ళొక్కళ్ళని చెప్పి పేరు చెప్తలే, మీరంతా కూడా ఏకం కావాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకనంటే మోదీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిందండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఒకేసారి 15% వాళ్ళకి పర్సంటేజ్ ఇచ్చేసిరండి. సారీ, 10% వాళ్ళకి ఇచ్చిర్రు. ఒకేసారి 10% వాళ్ళకి ఇస్తే ఇప్పుడు ఒక 100 జాబులు పెడితే, 100 జాబులు ప్రజెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 పోస్టులు ఇచ్చేయాలి. దాంట్లోకి వెళ్ళి వాళ్ళకి సపరేట్ వాళ్ళకి సపరేటు ఇక బీసీఏకి వచ్చేసేసి ఓ 4, తర్వాత బీసీబీకి వచ్చేసేసి ఓ 2, తర్వాత బీసీసీకి వచ్చేసేసి లేకపోతే వాళ్ళకు ఒక 2, బీసీడీకి వచ్చేసేసి ఇక మొత్తం సరే ఒక 4 అనుకుందాం. ఎన్ని వచ్చినాయండి ఇక్కడ? 4 ఈ ఒక 2, 10 పోస్టులు వచ్చినాయి ప్రధానంగా బీసీలకి. ప్రధానంగా బీసీలకు 10 వస్తే అంటే ఇక్కడేమో 50%, దాదాపుగా 52%, 100లో 52 మంది బీసీలు ఉంటారు. 100ల 15 మంది మాత్రమే ఇగో అగ్ర కులాలు ఉంటే మాత్రానికి, అంటే వాళ్ళకి అగ్రకులం ఉంటే అంటే 100ల 15 వాళ్ళకే, 52 మంది ఏమో ఈడ ఎన్నిటి కోసం కొట్టుకుంటున్నారు? 10 కోసం కొట్టుకుంటే ఆడ సరిపోయింది లెక్క. ఇగో ఇలాంటి పరిస్థితి ఈడ స్కాలర్షిప్కి సంబంధించి చదువున విషయం అట్లనే ఉన్నది, ఇది ఇట్లనే ఉన్నది. మరి కులగణన చేయొద్దా అండి? ఎంతమంది జనాభా ఉన్నారు, ఏ నిష్పత్తి ప్రకారం ఉన్నారు, ఎవరికి ఎంత న్యాయం జరుగుతున్నది, ఎవరికి ఎంత అన్యాయం జరుగుతుంది చూడొద్దా? ప్రధానంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. బీసీ బిడ్డలు ఏకం కావాలి. ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చేసేసి ఇప్పటికి 5 ఏళ్ళు గడిచిపోయింది. 5 ఏళ్ళు గడిచిపోయింది. ఎంతో అంటే ఎంతో నష్టపోతా ఉన్నాం. బీసీ వాదాన్ని ఎత్తుకోండి, ఎక్కడికక్కడికి పార్టీలను నిలదీయాల్సినటువంటి, ప్రధానంగా ఇక కులగణన చేయమని చెప్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మాత్రానికి కులగణనకు ముందుకు పోతున్నామని చెప్తున్నా కూడా ఓవైపు బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ, అమిత్ షా మాత్రానికి ఆలోచన చేస్తామని చెప్తున్నారు. ఆలోచన చేసుడు ఏందండి? ఎవరి వాటా వాళ్ళకి రాకూడదా? మనం ఎట్లా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మనం ఎట్లయితే స్వాతంత్రం సాధించుకున్నామో ఇగో అట్లనే ఖచ్చితంగా న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే బీసీ బిడ్డలంతా కూడా అదే చెప్తా ఉన్నాం. బిడ్డలారా మీరు ఏకం కావాలి. ఏకం కాకుండా ఎవ్వరికి వాళ్ళే యమునా తీరే అని ఉంటే మాత్రానికి ఇక ఎక్కడున్న జీవితాలు అక్కడ, కుటుంబాలు అక్కడే ఉంటాయి. వీళ్ళు మాత్రానికి కావాల్సిన రిజర్వేషన్ ఎక్కువ పట్టుకొని పోయి ఇక ఉద్యోగాలలో రిజర్వేషన్లో మొత్తం వాళ్ళే ఉంటా ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రధానంగా ఇక తెలంగాణ నుండి బీసీ బిడ్డలంతా కూడా, ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు రాబోతా ఉన్నాయి, కులగణన చేస్తామని చెప్తున్నారు కానీ పర్ఫెక్ట్ కులగణన చేయాలి. ఇగో ఎంత వాటా వాళ్ళకి కేటాయిస్తా ఉన్నాం, జనాభా తామాచ ప్రకారం వాళ్ళకి కేటాయించాలి ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఇక అన్ని వాళ్ళకే కదా, మంత్రులు వాళ్ళే, ముఖ్యమంత్రి వాళ్ళే. మీరు చూసుకోండి, గత 50 సంవత్సరాలు చూసుకున్నా మొత్తం వాళ్ళే. ఎక్కువ జనాభా ఉన్నదేమో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు. ఇవాళ పరిపాలించేదేమో ఇగో 10-15% ఉన్నటువంటి, 80% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు మాత్రానికి వాళ్ళు పదవిలో కూర్చోకూడదు, వాళ్ళు అడగకూడదు, వాళ్ళకి రాజ్యాధికారం రాకూడదు. కేవలం 15% ఉన్నటువంటి మరిగా వీళ్ళందరే కదా ఇలా ఏకమై పరిపాలిస్తా ఉన్నారు. అంటే చూడండి ఒకసారి ఎట్లా విభజించి పాలిస్తా ఉన్నారు.
విభజించి పాలించడం అనేది ఎంత పర్ఫెక్ట్గా చేస్తుందో ఒకసారి ఆలోచించి మీరంతా కూడా ఏకమై ఓ తాటిపైకి వచ్చి ప్రశ్నిస్తారో ఇగో అప్పుడే బీసీ బిడ్డలకి రాజ్యాధికారం ఉంటుంది. రైట్, వాళ్ళకి ఇచ్చేసింది రైట్, మాకు అవసరం లేదు అనుకుందాం, వాళ్ళకి ఇచ్చే ఇచ్చిన మరి మనకు కావాల్సింది ఏదనేది కూడా అడగాల్సినటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. రోజు రోజుకి మూవ్మెంట్ చేయాలి. బీసీ బిడ్డలంతా కూడా ఏకమై ఎప్పుడైతే ఇగో ఒక తాటిపైకి వస్తారో అప్పుడే మీరు రాజ్యాధికారం సాధించుకోగలుగుతాం.